డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తున్నారు, బట్ ఆ స్పీకింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి రావట్లేదు. ఇంటర్వ్యూస్లో ఎలాగ మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, సీవీ ఎలాగ రాసుకోవాలా, అది కూడా తెలుస్తలేదు. వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? కార్పొరేట్ లైఫ్కి వెళ్ళాక చాలా వెనక పడిపోతున్నారు, ప్రజెంటేషన్ ఇవ్వడంలో కానీ. క్యాంపస్ నుంచి కార్పొరేట్ ఎలాగ అడాప్ట్ చేసుకోవాలో, ఎలాగ నేర్చుకోవాలో, ఏమేమి నేర్చుకోవాలో. ఈ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ ఇస్తే నాకు గ్రోత్కి నేనేం నేర్చుకోవచ్చు, అది సొంతంగా ఉండాలి ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఎంప్లాయీకి. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్ శ్రీలత గారు ఉన్నారు. సో మ్యామ్, వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ ఐశ్వర్య, ఇట్స్ లవ్లీ బీయింగ్ హియర్. సో మ్యామ్, బేసిక్గా చాలామంది కామన్గా చూస్ చేసే స్ట్రీమ్ ఇంజనీరింగ్, ఎంబీఏ అవన్నీ. సో ఇందులో 50% ఎలా అయిపోతున్నారంటే డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తున్నారు, బట్ ఆ స్పీకింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి రావట్లేదు. దానివల్ల వాళ్ళు కార్పొరేట్ లైఫ్కి వెళ్ళాక చాలా వెనక పడిపోతున్నారు, ప్రజెంటేషన్ ఇవ్వడంలో కానీ, లేదా ఒకరిని రిప్రజెంట్ చేయడంలో కానీ. స్పీకింగ్ స్కిల్స్, ఆ కాన్ఫిడెన్స్ అంతా వాళ్ళకి స్పీకింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల లూజ్ అయిపోతున్నారు. సో వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతారా? నువ్వు అడిగింది కరెక్టే. జేఎన్టీయూ లేకపోతే ఉస్మానియా కాలేజెస్ తప్ప, స్మాల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లేకపోతే టైర్ 2, టైర్ 3 టౌన్స్ నుంచి, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, వాళ్ళ నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి పర్సంటేజ్ ఏమో 85-90 దొరికిపోతుంది, ఆర్ 75-80. కానీ నాట్ ఇంగ్లీష్ స్కిల్స్ మాత్రం లేదు. వాళ్ళకి ఏంటంటే ఎలాగ అడాప్ట్ చేసుకోవాలో, కార్పొరేట్ లైఫ్ ఎలాగ ఉంటుంది అని వాళ్ళకి తెలుసలేదు. ఇప్పుడు మన హైదరాబాద్లోనే తీసుకోండి, జేఎన్టీయూ లేకపోతే సిబిఐటి తప్ప స్మాల్ కాలేజెస్లో వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, హౌ టు ఫేస్ ఇంటర్వ్యూస్లో ఎలాగ మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, సీవీ ఎలాగ రాసుకోవాలా, అది కూడా తెలుస్తలేదు. వాళ్ళకి అక్కడి నుంచి ఫస్ట్ స్టెప్ ఇంటర్వ్యూ కదా, ఇంటర్వ్యూ తర్వాతనే కార్పొరేట్ లైఫ్లో జాయిన్ అవుతారు. అదే వాళ్ళకి దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ అండ్ వాళ్ళ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తలేరు. నా పాయింట్స్ ఆర్ నా సజెషన్స్ ఏమంటే, ఫస్ట్ ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్న, మేనేజ్మెంట్ కాలేజెస్ అన్న, కరిక్యులం ఇంజనీరింగ్ ఈసీ అన్న, ట్రిపుల్ ఈ అన్న, కంప్యూటర్ సైన్స్ అన్న, అలాంగ్ విత్ దాట్ సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పియాలి వాళ్ళకి. There should be a subject so that they are corporate ready. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేసేసాను, 4 years కోర్స్ చేసేసాను, మంచి మార్క్స్ దొరికిపోయింది, కానీ నా ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తలేదు. వాట్ ఈస్ ది పాయింట్? బికాస్ రిప్రజెంట్ చేయలేకపోతున్నాం అక్కడ. ఇంటర్వ్యూస్ ఏంటంటే, మీరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు నాకు తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, కానీ నేను చెప్పలేకపోతున్నాను. సెకండ్, కార్పొరేట్ కంపెనీలు జాయిన్ అయినాక ఒక 10 మందితోని ఎలాగ మూవ్ అవ్వాలా, ఎలాగ ప్రెసెంట్ చేయాలా, మేనేజర్తో ఎలాగ మాట్లాడాలా. ఉట్టి మేనేజర్ లేదు, క్లయింట్ ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది. క్లయింట్స్ కూడా ఎలాగ మాట్లాడాలి, ఆ భయం ఉంటుంది. పిల్లలకి ఏమో భయం ఉంటుంది, ఒక కాంప్లెక్స్ వచ్చేస్తుంది, అయ్యో నాకు తెలియదు. నా సజెషన్ ఏంటంటే, ఒకటేమో కాలేజెస్ కరిక్యులం, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ తోని సాఫ్ట్ స్కిల్స్ కూడా ఒక సబ్జెక్ట్గా నేర్పియాలి. లేకపోతే ఒక థర్డ్ ఇయర్ నుంచి, థర్డ్ అన్నా ఫోర్త్ ఇయర్ అన్నా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ లైక్ మీ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఏంటంటే 3 weeks 2 weeks కోర్స్ ఇలాగే చేస్తున్నారు, క్రాష్ కోర్స్, సాఫ్ట్ స్కిల్ కోర్సెస్. 1 week 2 weeks లో ఏం నేర్చగలరు? దే కాంట్ లెర్న్. సో నాకు సజెషన్ ఏంటంటే, ఆల్ దీస్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ టైర్ 2, టైర్ 3 టౌన్స్లో 6 months అన్న ఒక ట్రైనర్ తీసుకొచ్చి వాళ్ళకి నేర్పియాలి. ట్రైనర్కి అఫ్ కోర్స్ ఇట్స్ అ కాస్ట్, లేదంటే లేదు, కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ దే ఆర్ టేకింగ్ సచ్ అ బిగ్ ఫీస్ ఫ్రమ్ స్టూడెంట్స్. 5-6 lakhs తప్ప
తక్కువ ఏం లేదు. దట్స్ ట్రూ. ఆ 5-6 lakhsలో ఈ స్టూడెంట్స్కి ఎలాగా ఫ్యూచర్ ఇవ్వగలరు అది కూడా చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి అంటే ఏంటంటే ఈ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ ఇస్తే వాళ్ళ కాలేజెస్ కూడా యూనో దే గెట్ బెనిఫిట్, ఫేమ్. దే గెట్ బెనిఫిటెడ్ బికాస్ దే కెన్ సే నా కాలేజెస్ 100% స్టూడెంట్స్ గెట్ ప్లేస్డ్. ఎస్. సో వాళ్ళకు కూడా ఒక బెటర్ నేమ్ ఫర్ ది కాలేజెస్ Okay. స్టేజ్, ఫర్ ద కాలేజెస్ కూడా ఒక బెటర్ నేమ్ వచ్చేస్తుంది. Yeah. అరే నా కాలేజ్ ఏబీసీ కాలేజ్ అన్న 100% స్టూడెంట్స్ ప్లేస్ చేశారు. Placements. వాళ్ళకు ఇంకో బ్యాచ్ వచ్చేసినప్పుడు Exactly. వాళ్ళకి 100% ప్లేస్మెంట్ దొరుకుతుంది అని ఇంకో మనీ లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సో ఏ విధంగా చూసుకున్నా ఇట్స్ బెనిఫిషియల్ ఫర్ ఆల్. బెనిఫిషియల్. సో ఐ థింక్ వన్ ఇస్ కరికులం, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ తోని సాఫ్ట్ స్కిల్స్ కూడా కరికులం ఉండాలా. అది లేకపోయినా ఒక అట్లీస్ట్ 6 months ట్రైనింగ్ ఇవ్వాలి స్టూడెంట్స్ కి. నాట్ జస్ట్ యూనో స్పీకింగ్ స్కిల్స్ ఆర్ ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్, కానీ కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయినాక ఏమేం చేయగలరు అది ఇంపార్టెంట్. ఈవెన్ దట్స్ థింగ్ కెన్ బి ఎ వెరీ గుడ్ వన్. Absolutely. 4th year లో ఉన్నప్పుడు అట్లీస్ట్ అలాగొక సబ్జెక్ట్ పెట్టి Absolutely. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ వాళ్ళలోనే వాళ్ళు ఇట్ కెన్ బి ఎ గుడ్ మాక్ ఇంటర్వ్యూస్ లాగా చేయొచ్చు. మాక్ ఇంటర్వ్యూస్ లాగా Correct. చేయొచ్చు. ఎస్. సో మ్యామ్ ఇలాగా మాక్ ఇంటర్వ్యూస్ అని చాలా మంచి సజెషన్ ఇచ్చారు. వాట్ ఇఫ్ వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు, సమ్హౌ దే క్రాక్ ద థింగ్, ఆఫ్టర్ దట్ కార్పొరేట్ లైఫ్కి వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏ స్టెప్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి? నేను సాఫ్ట్ స్కిల్ గురించి మాట్లాడాను. అది కాలేజ్ లెవెల్ నేను లాట్స్ ఆఫ్ ట్రైనర్స్ క్యాంపస్ టు కార్పొరేట్ ఓరియంటేషన్ చేస్తారు. ఏంటంటే క్యాంపస్ నుంచి కార్పొరేట్ ఎలాగ అడాప్ట్ చేసుకోవాలా, ఎలాగ నేర్చుకోవాలా, ఏమేమి నేర్చుకోవాలా, ఎలాగ నేర్చుకోవాలా, అదేమో సాఫ్ట్ స్కిల్స్ గురించి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకోండి, ఇప్పుడు ట్రిపుల్ అన్న, ఈసీ అన్న, కంప్యూటర్ సైన్స్ అన్న, వాళ్ళ సబ్జెక్ట్స్ తప్ప వాళ్ళు ఏం నేర్చుకోగలరు, టీచర్ నేర్పిస్తున్నారు కానీ సొంతంగా నేనేమి నేర్చుకోవచ్చు, అది ఎవ్రీ స్టూడెంట్లో ఉండాలి, ప్రతి స్టూడెంట్లో ఉండాలి. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఒక 2 years ముందు ఏఐ అంటే మనకేం తెలియదు, ఎంఎల్ అంటే ఏం తెలియదు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్. 6 months 8 months ముందు చాట్ జీపీటీ అంటే మనకేం తెలియదు. సో స్టూడెంట్స్ జాబ్ ట్రైనింగ్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. జాబ్ జాయిన్ అయినాక వాళ్ళ ఏ కంపెనీ అయినా ట్రైనింగ్ ఇస్తారు. ఇంకోటి అంటే వెబ్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక లింక్ ఇస్తారు, దాంట్లో నేనే నేర్చుకోవచ్చు. దాని తప్ప ఈ రెండు తప్ప నా గ్రోత్కి నేను ఏం నేర్చుకోవచ్చు, నేను జావా చేసిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన, .NET చేసిన, ఈఆర్పి, ఎస్ఏపి, పీపుల్సాఫ్ట్, ఒరాకిల్ చేసిన, నాకు గ్రోత్కి నేనేం నేర్చుకోవచ్చు, అది సొంతంగా ఉండాలి ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఎంప్లాయీకి. సెల్ఫ్ ఉంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. అవును, సెల్ఫ్ ఐ వాంట్ టు గ్రో, నేను నా కెరియర్ అడ్వాన్స్ చేసుకోవాలి. అది లేకపోతే స్పూన్ ఫీడింగ్ ఈ జన్మంలో అవ్వదు. యూనో ఒక 100 years ముందు అమ్మ ఇది చేయి అని ఉంటుంది, ఇప్పుడు లేదు. ఈ 21st centuryలో ఇండిపెండెంట్. 21st centuryలో మేనేజర్స్ కూడా, మేనేజర్స్ అన్న, కంపెనీస్ అన్న, నువ్వే చూసుకో ఐశ్వర్య, ఇప్పుడు నువ్వు CEO, యువర్ కంపెనీ, యువర్ CEO ఆఫ్ అ కంపెనీ, నేను నీ ఎంప్లాయీ, నేను ప్రతి దానికి వచ్చి అడుగుతున్నాను ఇలాగ చేయవచ్చు, నీకు కూడా విసుకొస్తుంది. కానీ నేనే ఇనిషియేటివ్ తీసుకుని ఇది చేస్తున్నాను, ఇలాగ చేయొచ్చా, ఇలాగ చేస్తే ఇది మన కంపెనీకి బాగుంటే, నీకు కూడా ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయికి గ్రోత్ ఉంటుంది, ఈ అమ్మాయికి పొటెన్షియల్ ఉంటుంది అని నువ్వే చెప్తావు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చేంజ్ టు లెర్న్ బై మై సెల్ఫ్. సో ఫస్ట్ ఏంటంటే అఫ్ కోర్స్ సాఫ్ట్ స్కిల్స్, యాజ్ సూన్ యాజ్ యూ, వెదర్ యూ కాలేజ్ నుంచి వచ్చినా లేకపోతే కార్పొరేట్ జాయిన్ అయినాక కూడా సాఫ్ట్ స్కిల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇస్ అప్స్కిల్లింగ్ అంటే ఇప్పుడు నేను జావాలో జాయిన్ అయినాను. జావాలోనే ఓషన్ ఉంది, దట్స్ అ బిగ్ ఓషన్. ఆ ఓషన్లో 3 items నాకు తెలుసు, నేను ఇదే చేస్తానంటే నీకు గ్రోత్ అస్సలు ఉండదు. కానీ ఈ 3 items తప్ప నేనే నేర్చుకొని 4th 5th item, ఇప్పుడు నేను 6 months తర్వాత నువ్వు జాయిన్ అవుతున్నావు, ఐ కెన్ టీచ్ యూ. సో అది ప్రతి మనిషిలో ఉండాలి, ప్రతి ఎంప్లాయీ, ప్రతి స్టూడెంట్లో ఉండాలి.
పౌరుషం అంటారు Yes. కదా, ఆ పౌరుషంతోని చేస్తే ఆ గ్రోత్ విల్ ఆటోమేటిక్లీ హ్యాపెన్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఎలాగా మనం కార్పొరేట్ లైఫ్‌లోకి వచ్చాక ఎలా అడాప్ట్ చేసుకోవాలి, అలానే మనం లైక్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఉన్నప్పుడు మంచి సజెషన్ ఇచ్చారు. అలాగొక టీచింగ్ స్కిల్స్ అదే సీవీలో అది కూడా యాడ్ ఉండాలి అని చాలా బాగా సజెస్ట్ చేశారు. అండ్ ఐయామ్ ష్యూర్ మా ధాత్రి వ్యూయర్స్ అందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. యాహ్! థ్యాంక్ యూ.